హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ మన టీవీ. నేను మీ శాన్వి. ఈరోజు మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ డివి శ్రీనివాస్ గారు. మరి ఆయనతో మాట్లాడి ప్రస్తుత రాజకీయాల గురించి తెలుసుకుందాం. హాయ్ సార్, నమస్తే. నమస్తే. సో ఇప్పుడు చూసుకుంటే ఏపీలో జగన్మోహన్ రెడ్డి గారి మీద రాళ్లదాడి జరిగిన విషయం తెలిసిందే. దీనికి సంబంధించి వైసీపీ నాయకులు కానీ వైసీపీ కార్యకర్తలు కానీ చాలా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అలాగే ఈ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏదైతే రాళ్లదాడి జరిగిందో దీనికి సంబంధించి సినీ ఫీల్డ్లో ఆర్జీవి గారు అలాగే పోసాని గారు తప్ప ఎవరు స్పందించట్లేదని, అలాగే ఆర్జీవి గారు కూడా ఒక ట్వీట్ వేయడం జరిగింది. ఎందుకు స్పందించట్లేదు అని కొంతమంది సినీ తారలు మెన్షన్ చేసి, ఎందుకు స్పందించట్లేదు సినీ తారలు అంటే స్పందించాల్సిన అవసరం లేదు అని అనుకుంటున్నారా? ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై జరిగినటువంటి గులకరాయి దాడి దేశం మొత్తం స్పందించింది కదా. ఎవరు ముఖ్యమంత్రులు స్పందించారు, మాజీ ముఖ్యమంత్రులు స్పందించారు, కేటీఆర్ స్పందించాడు, అసలు ప్రధాని మోడీ కూడా ఖండించారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించిన పరిస్థితుల్లో తెలుగు సినీ పరిశ్రమ ఎందుకు స్పందించలేదు? పోసాని, రామ్ గోపాల్ వర్మ వీళ్ళిద్దరికి జగన్ మనుషులు, ఆయనకి రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ కదా. ఎవరు? పోసానిను ఆర్జీవి వైసీపీ కార్యకర్తలే కాబట్టి వాళ్ళ స్పందన అంత లెక్కలోది కాదు. ఆర్జీవి కూడా ఏమని ట్వీట్ చేశాడు, బన్నీ, మహేష్, ఎన్టీఆర్ అనో ఏదన్నట్టున్నాడు. మీకు మరి అవి కావాలా? టికెట్లు పెంచమంటారు, లేకపోతే ముఖ్యమంత్రిని అనేక సందర్భాల్లో కలుస్తుంటారు, రాయితీలని అది ఇది. మరి ముఖ్యమంత్రి మీద దాడి జరిగితే ఎందుకు స్పందించలేదు అనేది ఇవాళ వీళ్ళన్నీ సినీ పరిశ్రమ వైపు చూపిస్తున్నారు. చూపిస్తున్నారంటావా? ఎవరు? వైసీపీ వాళ్ళ వేళ్ళో, లేకపోతే వాళ్ళందరి బదులు ఆర్జీవి, పోసాని వేళ్లే అటు చూపిస్తున్నట్టున్నాయి. సినీ పరిశ్రమకి జగన్మోహన్ రెడ్డికి సంబంధాలు, సినీ పరిశ్రమకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధాలు బాగా దెబ్బతిన్నాయి. గత 5 ఏళ్ల జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో మనం 70 ఏళ్ల ఆంధ్రప్రదేశ్ చరిత్రలో మద్రాసు నుంచి విడిపోయి ఆంధ్ర రాష్ట్రం, తర్వాత తెలంగాణతో కలిసి ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రం, ఇప్పుడు విభజిత ఆంధ్రప్రదేశ్, ఇప్పుడు 10 ఏళ్ళు. ఈ మొత్తం కాలం 70 ఏళ్లలో మనం చూసుకున్నట్లయితే ఫిలిం ఇండస్ట్రీ, ప్రభుత్వం ఇంకా చక్కగా ఒక చక్కటి సన్నిహిత సంబంధాలు ఉండేవి. ప్రభుత్వం సినీ పరిశ్రమను బాగా ప్రోత్సహించేది, సినిమా వాళ్ళు కూడా ప్రభుత్వ పెద్దలకి అంత కృతజ్ఞతతో ఉండేవాడు. ఇలాంటి సంబంధాలు కాస్త జగన్మోహన్ రెడ్డి సీఎం అయినాక విచ్ఛిన్నమయ్యాయి. ఓకే. జగన్మోహన్ రెడ్డి ఎందుకో సినీ పరిశ్రమ మీద కక్ష కట్టినట్టుగా వ్యవహరించారు. వాళ్ళ నాన్నకు కూడా భిన్నంగా. రాజశేఖర రెడ్డి హయాంలో ఇలా జరగలేదు. ఆయన ఏంటంటే ఏదన్నా చతురుగా మాట్లాడతారు, ఏదన్నా సెటైర్స్ వేస్తారు. ఇప్పుడు సినీ పరిశ్రమ పెద్దలు వచ్చి అడిగినా కూడా ఒక ఏంటి మీరు తెలుగుదేశం వాళ్ళు కదా అంటే, రామారావు కదా తెలుగుదేశం పార్టీ పెట్టింది ఒక సినిమా యాక్టర్ కాబట్టి సినీ పరిశ్రమ అంతా తెలుగుదేశంకి గంపగొత్తగా రాసి ఇచ్చేశారా? కాదు కదా. వాళ్ళల్లో కూడా వైసీపీ అభిమానులు ఉంటారు, కాంగ్రెస్ అభిమానులు ఉంటారు. ఆయన డాక్టర్ ప్రభాకర్ రెడ్డి ఉన్నారు, ఆయన వామపక్షవాదిగా ఉండేవాళ్ళు, కాంగ్రెస్ కూడా అనుకూలంగా ఉండేవాళ్ళు. సూపర్ స్టార్ కృష్ణ, ఎవడు? దివంగత సూపర్ స్టార్ కృష్ణ, మన మహేష్ వాళ్ళ ఫాదర్. ఆయన ఏంటి అసలు కాంగ్రెస్ పార్టీ, ఆయన ఎంపీగా పనిచేశారు. దేని తరఫున? కాంగ్రెస్ తరఫున, ఏలూరు నుంచి. అసలు రామారావు మీద ఆయన సినిమాలు కూడా తీసేవాడు యాంటీగా, కాంగ్రెస్కి ఫేవర్గా, రాజీవ్ గాంధీకి బాగా క్లోజ్ అనమాట. ఇలా ప్రతి పరిశ్రమలో కూడా ఆ పార్టీ సానుభూతి పరులు ఉంటారు, ఈ పార్టీ సానుభూతి పరులు ఉంటారు. ఏ రంగంలో అయినా అంతే, రైతుల్లో అంతే, మహిళల్లో అంతే, యువతలో అంతే, కార్మికుల్లో అంతే, సినీ పరిశ్రమలో కూడా అలాగే ఉంటారు. రాజశేఖర రెడ్డి జోక్ చేసేవాడు, సెటైర్లు వేసేవాళ్ళు. వీళ్ళొచ్చి సీఎంగా రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు ఏమని, మాకు భూములు కావాలా, ఇండస్ట్రీ డెవలప్ చేయాలా, కొంచెం మీరు వాళ్ళకి పట్టాలు ఇవ్వండి కార్మికులకు, ఇట్లా ఏదో చేసుకుంటూ వచ్చేవాళ్ళు. ఆ చిత్రపురి కాలనీ అని ఇలా వాళ్ళకి జూనియర్ ఆర్టిస్టులకి సమస్యలు, ఇవన్నీ కూడా ప్రభుత్వపరమైన ప్రోత్సాహంతో నడిచిన దీంట్లో రాజశేఖర రెడ్డి ఏమనేవాడు అప్పుడు కూడా, ఏమని, మురళీమోహన్ ఆధ్వర్యంలో మా బృందం అంతా వెళ్తే అప్పుడు ఏమన్నాడు, ఆయనే అందరికీ భూములు ఇస్తాడు, నేను ఇచ్చేదేంటి మీకు భూములు, గవర్నమెంట్ ఇవ్వాల్సిన పని ఏంటని మురళీమోహన్ గారి మీద సెటైర్ వేశారు. అంటే ఆయనకి జైభేరి, రియల్ ఎస్టేట్ ఇవి ఉంటాయి కాబట్టి అది జోక్గా తీసుకున్నారే తప్ప గాయపడలేదు. మళ్ళా వాళ్ళకి కావాల్సిన సహకారం రాజశేఖర రెడ్డి అందించారు. జగన్మోహన్ రెడ్డి ఏం చేశారు, వీళ్ళంతా తెలుగుదేశం అనుకూలురు, తెలుగుదేశం కావాల్సిన పాటలు తయారు చేస్తారు, తెలుగుదేశానికి కావాల్సిన డాక్యుమెంటరీ సినిమాలు ప్రోమోలు ఇవన్నీ కూడా ఇస్తుంటారు అన్నట్టుగా ఆయన ఏం చేశాడు, ఒక కక్ష కట్టాడు.
సినీ పరిశ్రమ నడ్డి విరిచే చర్యలు చేపట్టాడు. ఓకే. ఎట్లా ఆ థియేటర్సు, ఆ టికెట్లు ఇన్ని షోలే వేయాలి, అన్ని షోలు వేయకూడదు, రేట్ ఇంతే పెట్టాలి, అక్కడికేదో ప్రేక్షకులు పేదోళ్ళ మీద అభిమానం అన్నట్టుగా పరిశ్రమ మీద కక్ష సాధింపు చర్యలు చూసాం. జీవోలు ఇచ్చేశారు. అసలు తహసీల్దారులు, ఆర్డీఓలు థియేటర్లకు వెళ్ళడం, వాళ్ళు టికెట్లు అమ్మటం, వాళ్ళంతా చూడటం. ఆ పరిస్థితుల్లోనే చిరంజీవి ఆధ్వర్యంలో సినీ పరిశ్రమ బృందం అంతా వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారిని కలిసింది. అప్పుడు చిరంజీవిని జగన్మోహన్ రెడ్డి దారుణంగా అవమానించారనేది ప్రజల్లోకి బలంగా వెళ్ళింది. మీరు తల్లి లాంటి స్థానంలో ఉన్నారు, మీరు మా బిడ్డల లాంటి సినీ పరిశ్రమ మీద మీరు దయ చూపాలన్నట్టుగా చిరంజీవి అంటే, ఆయనేమో లేచి నుంచుని నమస్కారం పెడితే ఈయన అసలు చిరంజీవి వైపు కూడా చూడకుండా, ప్రతి నమస్కారం చేయకుండా, కుర్చీలోంచి లేవకుండా జగన్మోహన్ రెడ్డి చిరంజీవిని అవమానించాడు అనేది బలంగా వెళ్ళింది. చిరంజీవి తను స్టూడియో పెడుతున్నా భూములు ఇమ్మని అడగటానికి వచ్చాడు, పరిశ్రమ పెద్దగా వచ్చాడు. అలాంటి చిరంజీవిని అవమానించాడు అనేది ఇవాళ అదే కదా ఇప్పుడు మెగా అభిమానుల్లో కూడా ఇప్పటికీ కుతకుతలాడే అంశం. పవన్ కళ్యాణ్కి కూడా అది కక్ష ఉంది కదా, ఎవరికి వాళ్ళ అన్నను అవమానించాడు అనే ఇదనమాట. ఇలా బంధం తెగింది. చక్కటి సత్సంబంధాలు ఉండాల్సినటువంటి ప్రభుత్వ పెద్దలు పరిశ్రమ మధ్య ఏమైంది, గ్యాప్ వచ్చేసిన దీంట్లో ఇప్పుడు ఇవాళ జగన్మోహన్ రెడ్డి మీద అటాక్ ఏదో జరిగింది, ఎవరో పిల్లాడు గులకరాయి వేశాడు, అది దెబ్బ తగిలింది, అదేవో గజమాల ఏదో గీసుకుంది అంటారు. కొన్నాళ్ళు ఒకరోజు ఏమని చెప్పారు, ఏదో క్యాట్ బాల్తో కొట్టారన్నారు. ఏమంటనే కొన్ని గంటల్లో మళ్ళీ కథ మార్చేసి ఏమన్నారు, ఎయిర్ గన్ అన్నారు, పిల్లెట్ అన్నారు. అక్కడ పిల్లెట్టు దొరకలేదు, రాయి దొరకలేదు. మొత్తానికి కష్టపడి వేటాడి ఒక 5 రోజుల తర్వాత ఒక 6గురిని పట్టుకొచ్చినట్టున్నారు. వాళ్ళు ఎవరో అనామకుల్లా ఉన్నారు, మైనర్ పిల్లలు ఉన్నారు, వాళ్ళనేదో ప్రొడ్యూస్ చేస్తున్నట్టున్నారు కోర్టులో. ఇలాంటి పరిస్థితుల్లో జరగని దాడికి ఖండన ఏమిస్తారు? దాడి జరిగిందా జరగలేదా అనే సందేహాల్లో దాన్ని అడ్డం పెట్టుకుని మళ్ళా ఎన్టీఆర్నో, మహేష్నో, లేకపోతే బన్నీనో, రామ్ గోపాల్ వర్మ క్వశ్చన్ చేయటం అంటే ఏంటో గడుసుతనం. రామ్ గోపాల్ వర్మ సినీ పరిశ్రమకి మేలు చేయటానికి ఉన్నాడా, లేకపోతే వైసీపీకి మేలు చేయటానికి ఉన్నాడా? ఇవాళ పోసాని కావచ్చు, రామ్ గోపాల్ వర్మ కావచ్చు, భజన చేసుకోవచ్చు జగన్మోహన్ రెడ్డికి, వైసీపీకి, తద్వారా బెనిఫిట్స్ పొందొచ్చు. ఈయన ఎఫ్డీసీ చైర్మన్ ఏదో చేశారు, ఈయన రేపొద్దున రామ్ గోపాల్ వర్మని రాజ్యసభకు పంపిస్తాడేమో ఆయన ఇచ్చినటువంటి సేవలకి. తీశాడు కదా సినిమాలు, ఏంటి వ్యూహం, శపథం, ఆ యాత్ర సినిమా ఏదో తీసినట్టున్నాడు ఒక ఆయనకి ఏదో భూములు కూడా ఇస్తాడు అక్కడెక్కడో మదనపల్లి, హార్స్లీ హిల్స్ దగ్గర స్టూడియో పెట్టడానికి అనేది గందరగోళం అయిపోయింది. ఆయనకు భూములు వచ్చినాయో రాలేదో దేవుడు ఎరుగు, కానీ అది కాస్త భ్రష్టు పట్టి చాలా చెడ్డ పేరు వచ్చేసింది. చివరికి ఏదో అది మళ్ళీ ఫైల్ వెనక్కిపోయిందన్నారు. రామానాయుడు స్టూడియో భూముల పైన కూడా జగన్మోహన్ రెడ్డి కక్ష కట్టారు విశాఖపట్నంలో. అక్కడేదో లేఅవుట్లు వేసేసేయటము, అక్కడ ఎప్పుడో చంద్రబాబు హయాంలో ఎప్పుడో 20 ఏళ్ల క్రితం ఇచ్చిన రామానాయుడు స్టూడియో భూముల్ని ఈ 5 ఏళ్లలో విజయసాయిరెడ్డి అక్కడ ఉత్తరాంధ్ర ఇన్ఛార్జిగా గందరగోళం చేసేసి 15 ఎకరాల్లో ఏదో లేఅవుట్లు ఎంచటం. గాయపడింది సినీ పరిశ్రమ. సరే, ఇప్పుడు సినీ పరిశ్రమకి రాజకీయ పరంగా ఎన్ని విభేదాలు ఉన్నా సరే మీరు అన్నట్టు సానుభూతి పరులు ఉంటారని చెప్పి ఇందాక మీరు మెన్షన్ చేశారు. అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక హోదాలో ఉన్నారు, లైక్ ముఖ్యమంత్రి పదవిలో ఉన్న అతను కదా, సో అలా సానుభూతి చూపించే వాళ్ళు సినీ పరిశ్రమలో ఒక్కరు కూడా లేరంటారా? ఉన్నారుగా, ఇద్దరు జంట కవులు. అంటే వీరిద్దరు తప్ప ఇంకెవరు రారు అంటారా? అంటే సందేహాలు, అనుమానాలు, దాడి జరిగిందా లేదా, దాడి చేశారా చేయించారా, ఇలా అనేక అనుమానాలు. ఇందాక మనం అనుకున్నాం కదా, ఏది క్యాట్ బాలా, అవును, ఎయిర్ గన్నా. ఇప్పుడు పిల్లల్ని పట్టుకొచ్చారు, దుర్గారావు ఎవరినో ప్రొడ్యూస్ చేస్తున్నట్టున్నారు. అవునవును. ఇప్పుడు రాయి దొరికిందా, వెల్లంపల్లి కన్ను గాయం తగ్గిందా, వెల్లంపల్లి కన్ను ఏమైందో. ఇది జగన్మోహన్ రెడ్డికి తగిలిన గాయం మనం మాట్లాడుతున్నాం, ఆర్జీవి మాట్లాడుతున్నాడు, పోసాని మాట్లాడుతున్నాడు. సినీ పరిశ్రమకైన గాయం ఇప్పటికీ కూడా వాళ్ళు కుదేలైపోయిన పరిస్థితుల్లో, థియేటర్లలో సినిమాలు రిలీజ్ చేయాలంటేనే భయపడుతున్న పరిస్థితుల్లో ఎన్ని షోలు వేసుకోవాలో, 4 షోలే వేయాలి, దాని మీద ఒక పెద్ద జీవో.
టికెట్ ఇంతే పెట్టాలి, అంతకన్నా టికెట్ అమ్మటానికి వీల్లేదు అంటే వీళ్ళు వచ్చి మళ్ళీ కలవాలా, వీళ్ళు వచ్చి మళ్ళీ బతిమలు ఆడుకోవాలా, సమర్పించుకోవాలా, అప్పుడు మళ్ళీ టికెట్కి పర్మిషన్ ఇస్తారా? మీకు నచ్చని వాళ్ళకి ఇవ్వరా? అదే కదా పవన్ కళ్యాణ్ అంటోంది, నా సినిమాలన్నిటికీ పర్మిషన్స్ ఇవ్వట్లేదు, నా టికెట్లు పెంచనట్లేదు, నన్ను ఆర్థికంగా కుదేలు చేయాలని చూస్తున్నారు. బాలకృష్ణ సినిమాలు మీరు టికెట్ రేటు పెంచుకోవడానికి అనుమతి ఇవ్వట్లేదు, పవన్ కళ్యాణ్ సినిమాలు ఇవ్వట్లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఖండన ఎలా వస్తుంది? ఖండన ఆశించటం కూడా అత్యాశే కదా. యా సార్, థ్యాంక్ యూ సార్. నమస్తే.